Hi, welcome to Subhan GK Wall. సో టుడే మనం ఆర్ఆర్బి తర్వాత ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ అనేది మనం చూస్తాం. ఎక్కువ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది మనకు వస్తున్నాయి. ఏ ఎగ్జామ్లో అయినా చూడండి, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం. దాన్ని బట్టి లింక్ పెట్టుకుని మనం మిగతావి కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ located which city? సో ఇది మనకు జనరల్ గా అడుగుతుంటాడు అమ్మా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? సో ఎక్కడ ఉన్నట్టండి మనకు పాటియాలలో ఉంది. ఎక్కడ ఇది? పాటియాల, పంజాబ్. పాటియాల, పంజాబ్. నేషనల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ ఇన్ ఇండియా అంటే పాటియాలా, పంజాబ్ లో ఉంది అమ్మా. ఓకే, అయితే ఇక్కడ చూసుకున్నాం ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ యొక్క స్లోగన్స్ చూసుకోవాలండి ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లోగన్స్. జై హింద్, జై హింద్. తర్వాత ఢిల్లీ చలో, ఏమంటాము? ఢిల్లీ చలో. తర్వాత గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్, ఎస్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఓకే, సో ఇవి చూసుకున్నామా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్. అయితే సుభాష్ చంద్రబోస్ కు నేతాజీ అనే బిరుదు ఇచ్చింది ఎవరంటే గాంధీజీ. నేతాజీ టైటిల్ గివెన్ టు సుభాష్ చంద్రబోస్ బై గాంధీజీ. బట్ గాంధీజీకి ఏది ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరు చెప్పారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు ఈ టైటిల్. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. సో నేతాజీ అనేది ఎవరు ఇచ్చారు? గాంధీ ఇచ్చారు. సో గాంధీ ఇచ్చారు. మరి గాంధీజీకి ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఇచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకు టైటిల్ అనేది ఇచ్చారు. సో అయితే సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు జన్మించారంటే 1897 జనవరి 23. సో ఎక్కడ? కటక్, కటక్ ఒడిషా. 1897 జనవరి 3 సుభాష్ చంద్రబోస్ బార్న్ కటక్ ఒడిషా. సో ఇక్కడ చూడండి మ్యామ్, जनवरी 23 ये पराक्रम दिवस और देश प्रेमी दिवस. पराक्रम दिवस और देश प्रेमी दिवस. पराक्रम दिवस और देश प्रेमी दिवस. प्रेमी दिवस. ओके, दिस इज द फर्स्ट क्वेश्चन. चूसकोंడి అమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఇక్కడ which is the high gallantry award in India? సో మనకు ఎక్కువ ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద హై గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా ఇది? ఏది? పరమవీర చక్ర. నో డౌట్, ఎస్, పరమవీర్ చక్ర. సో పరమవీర చక్ర ఈజ్ ఏ హై గ్యాలంటరీ అవార్డ్ ఇన్ ఇండియా. సో జనరల్ గా మనకు ఈ గ్యాలంటరీ అవార్డులలో హైయెస్ట్ అవార్డు ఇదంటే మనకు పరమవీర్ చక్ర. అయితే హైయెస్ట్ హానరబుల్ అవార్డు, సిటిజన్ అవార్డు ఇన్ ఇండియా, భారతరత్న. సో హైయెస్ట్ సిటిజన్ అవార్డు, సిటిజన్ అవార్డు వచ్చేసి అది మనకు భారతరత్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, భారత రత్న.
ఇక హైయెస్ట్ సినీ అవార్డ్ ఇన్ ఇండియా, సినీ అవార్డ్ ఇండియా దాదాసాహెబ్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే, ఫాల్కే అవార్డు. సో ఇది చూసుకోండి ఒకసారి. అంటే వరల్డ్ వైడ్ ఇది ఆస్కార్ అవార్డు. ఇంటర్నేషనల్ హైయెస్ట్ అవార్డు ఏదంటే మనకు నోబెల్ ప్రైజెస్. సో ఇలా చూసుకోండి, విచ్ ఇస్ ద హైయెస్ట్ గ్యాలంటీ అవార్డు అంటే పరవ్యక్తిగత. అయితే సిటిజన్ అవార్డు వచ్చేసి హైయెస్ట్ సిటిజన్ అవార్డు భారతరత్న ఇండియా. ఓకే, నెక్స్ట్ సినీ అవార్డు వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. వరల్డ్ వైడ్ వచ్చేసి ఆస్కార్ అవార్డు. సో వరల్డ్ వైడ్ సినీ అవార్డు వచ్చేసి ఏది ఆస్కార్ అవార్డు. వరల్డ్ వైడ్ మోస్ట్ హై అవార్డు వచ్చేసి మనకు నోబెల్ అవార్డు అనేది వస్తుంది. కాబట్టి చూసుకోండి ఇవి. ఓకే, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళా. హూ గివ్ ద స్లోగన్ give me blood? Yes, I will give you freedom. ఆల్రెడీ ఇందాక నేను చెప్పుకున్నాం కాబట్టి ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఎస్సి బోస్, సుభాష్. జై హింద్. అలాగే ఢిల్లీ చలో, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఈ మూడు వచ్చేసి ఎవరు ఇచ్చారమ్మా స్లోగన్స్? సుభాష్ చంద్రబోస్. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేమ్ డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. Subhash Chandra Bose International Airport name Dum Dum Airport. It is located in Calcutta. It is located in Calcutta. Okay. Next. తర్వాత నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎక్కడమ్మా? కాన్పూర్, కాన్పూర్ యూపీ, కాన్పూర్ యూపీ. నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ కాన్పూర్ యూపీ. సో నో డౌట్ మోస్ట్లీ షుగర్ ప్రొడ్యూస్డ్ స్టేట్ ఈస్ యూపీ. మోస్ట్లీ షుగర్ ప్రొడ్యూస్డ్ స్టేట్ ఈస్ యూపీ. సో దీన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఏమంటాము? షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. yes, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ క్యూబా. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ క్యూబా. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ క్యూబా. క్యూబా హవానా. క్యూబా క్యాపిటల్ హవానా. కరెన్సీ పెసో. సో చూసుకోండి అమ్మా షుగర్. ఇక కేన్ షుగర్ ఎక్కడి నుండి వస్తుంది మనకు? కేన్ షుగర్ షకారం అపిసినేరం. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ షకారం అపిసినేరం. షకారం అపిసినేరం. షకారం అపిసినేరం. కేన్ షుగర్ సైంటిఫిక్ నేమ్ షకారం అపిసినేరం. చెరకు శాస్త్రనామం. దీనికి ఎర్రకుళ్ళు తెగులు వస్తుంది. సో కేన్ షుగర్ అఫెక్టెడ్ రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ డిసీజ్. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఏమంటాము? రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. సో అప్పుడప్పుడు అడుగుతుంటాడు రెడ్ రాట్ అఫెక్టెడ్ టు విచ్ క్రాప్? నథింగ్ బట్ షుగర్ కేన్. సో దాన్ని చీల్చిస్తే మనకి ఎర్రని చారలు కనిపిస్తాయి. ఇట్ ఈజ్ ఏ ఫంగల్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ ఫంగల్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ కొల్టోటైకమ్ ఫల్కేటమ్ అనే ఫంగస్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. కొల్టోటైకమ్ ఫల్కేటమ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. బిట్వీన్ హూమ్ ఫస్ట్ పానిపత్. పానిపత్ వార్ హెడ్. ఎవరెవరి మధ్య మొదటి పానిపత్ యుద్ధం అనేది జరిగింది అంటున్నారు. మొదటి పానిపత్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి. when 1526 April 21
సో బాబర్, ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ వాజ్ బాబర్. ఫౌండర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ బాబర్. సో ఇబ్రహీం లోడి ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్. ఇబ్రహీం లోడి వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్. దీంతో మనకు చూడమ్మా 1206 నుండి 1526 వరకు ఢిల్లీ సుల్తానేట్ 5 వంశాల వాళ్ళు పాలించారు. సో వాళ్ళలో లాస్ట్ రూలర్ ఎవరంటే ఇబ్రహీం లోడి. వాళ్ళను కూలగొట్టి ఏం చేశాడు, బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓకే, సో ఇది 1526. సో ఏప్రిల్ 21 చూసుకోమా. ఏప్రిల్ 21 ఏమన్నా ఉందా మనకు? ఎస్, చూసుకో. ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే. సివిల్ సర్వీసెస్ డే, అఖిల భారత సర్వీసుల దినోత్సవం అంటాం. సో హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఎస్వి పటేల్. హూ వాజ్ ద సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా ఎస్వి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో ఇది చూసుకుని మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా. ఇక్కడ పానిపట్టు వార్స్ ఆర్ 3 is there. మనకు పానిపట్టు వార్లు ఎన్ని ఉన్నాయంటే మనకు 3 ఉన్నాయి పానిపట్టు వార్లు. ఏదేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ పానిపట్టు వార్ ఆల్రెడీ చెప్పాను. సెకండ్ పానిపట్టు వార్ 1556 అక్బర్ ఇంటూ హేము. ఇక్కడ హేము డెఫిటెడ్, అక్బర్ విన్నర్. నెక్స్ట్ థర్డ్ పానిపట్టు వార్ హెల్డ్ 1761 అహ్మద్ షా అబ్దాలి ఇంటూ మరాఠాస్ ఆర్ defeated. Ahmad Shah Abdali was winner. So these 3 are their first Panipat War. 1526 ఎవరెవరు? బాబర్, ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరు? ఇబ్రహీం లోడి. సో ఇక్కడ ఇబ్రహీం లోడి డిఫీటెడ్, బాబర్ విన్నర్. సో ఈ 3 పానిపట్టు వార్స్ అనేది చూసుకోనమ్మా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, రిమెంబర్ దిస్ పాయింట్. పానిపట్టు వార్స్ అండ్ కురుక్షేత్ర వార్స్ located which place in India? It is a Haryana state. ఎక్కడ? హర్యానా స్టేట్ లోనే పానిపట్టు మరియు కురుక్షేత్ర వార్స్ అనేది మనకి ఎక్కడ ఉన్నాయంటే హర్యానాలో ఉన్నాయి. చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సిక్స్త్ వన్ ఏంటిది? భితర్కనికా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటే ఇది మనకు ఒడిశాలో ఉంది. భితర్కనికా నేషనల్ పార్క్ అనేది మనకు ఎక్కడ అంటే ఒడిశాలో. దాదాపు ఇప్పుడు 108 దాకా మనకు నేషనల్ పార్క్స్ ఉన్నాయమ్మా. టోటలీ 108 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్. 108 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్. ఒడిశా ఓల్డ్ నేమ్ కళింగ. ఒడిశా ఓల్డ్ నేమ్ కళింగ. సో కళింగ వార్ హెల్డ్ చూడమ్మా 261 BCలో ఎవరెవరికి మధ్య జరిగింది? మౌర్య అశోక ఇంటూ అనంత పద్మనాభ. ఓకే, అనంత పద్మనాభ వార్ డెఫిటెడ్, మౌర్య అశోక వార్ విన్నర్ 261 BCలో. సో కళింగ వార్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే ఒడిశాలో జరిగింది. సో ఒడిశా ప్రాచీన నామం కళింగవరం. ఓకే, సో ఇది చూసుకోండి అమ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్. రూబుల్ ఈజ్ కరెన్సీ ఆఫ్ which of the following country? రూబుల్ ఏది? USA, B రష్యా, C
చైనా, డి జపాన్. జపాన్. ఓకే, రూబుల్ ఈజ్ ది కరెన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి, యుఎస్ఏ డాలర్. డాలర్. సో యుఎస్ఏ వాషింగ్టన్ డిసి. వాషింగ్టన్ డిసి. సో కరెన్సీ డాలర్. రష్యా ఈజ్ ఏ రూబుల్. రష్యా కరెన్సీ రూల్. రష్యా మాస్కో రూబుల్. రష్యా క్యాపిటల్ మాస్కో, కరెన్సీ రూబుల్. చైనా క్యాపిటల్ బీజింగ్, కరెన్సీ యువాన్. చైనా క్యాపిటల్ వచ్చేసి బీజింగ్, కరెన్సీ వచ్చేసి యువాన్. నెక్స్ట్ జపాన్ టోక్యో, క్యాపిటల్ వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి యెన్. సో రిమెంబర్ దిస్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్స్ ఇవి మనకు కాబట్టి సింపుల్ గా మీరు కరెన్సీ, కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ మస్ట్ రిమెంబర్. ఓకే, ఖచ్చితంగా మీరు ఇవి నేర్చాల్సిందే. ఓకే, సింపుల్ బట్ ఈజీ. ఓకే, మీరు ప్రీవియస్ క్వశ్చన్ లో రెఫర్ చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మీరు ఈ మార్క్స్ అనేది పోగొట్టుకోవద్దు. మనం ఈజీ ఈజీ అన్ని ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలా. ఇంకా కష్టమైనది తర్వాత ఓకే. ఓకే, ఎలాగైనా మనం చూసుకోవచ్చు. దాన్ని కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎలాగైనా సరే మనం వీలు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ అంటున్నారు. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ. యుఎన్ఓ వచ్చేసి మనకు ఎక్కడుంది? న్యూయార్క్, నో డౌట్, యుఎస్ఎం. ఈ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే మనకు 1945 అక్టోబర్ 24. ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్, 1945 అక్టోబర్ 24. సో టోటలీ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్? నౌ 193 membership countries are there. Membership countries are there. Okay, so remember this point. Okay, ఖచ్చితంగా మనకు అడుగుతుంటాడు. సో ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్. ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, పోర్చుగల్. పోర్చుగల్ అమ్మా, ఆంటోనియో గుటెరెస్, పోర్చుగల్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ how many players in hockey? Hockey played. How many? Totally 11 members are there. Hockey. Hockey, cricket, football, totally 11 members are there. So ఇక్కడ చూడమ్మా, హాకీ. Who are the father of the hockey in India? Major Dhyan Chand. Major Dhyan Chand. ఇతను ఏమంటాము? హాకీ విజార్డ్ అంటాం. సో ఈస్ కాల్డ్ హాకీ విజార్డ్. హాకీ మాంత్రికుడు అంటారు. ఏమంటాము? హాకీ మాంత్రికుడు అంటారు. సో ఈయన బర్త్డే వచ్చేసి మనకు ఏది? ఆగస్టు 29. సో యూ కెన్ సెలబ్రేటెడ్ నేషనల్ స్పోర్ట్స్ డే. నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం ఎప్పుడు అంటే హాకీ 29 అమ్మా. సో ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేటెడ్. మేజర్ ధ్యాన్ చంద్ బర్త్ యానివర్సరీ. అలాగే ఆగస్టు 29 తెలుగు డే, ఆల్సో తెలుగు లాంగ్వేజ్ డే. సో గిడుగు రామూర్తి పంతులు బర్త్ యానివర్సరీ. గిడుగు రామూర్తి పంతులు బర్త్ యానివర్సరీ. ఓకే, నెక్స్ట్ where is the Mahabodhi temple
లొకేటెడ్. ఇక్కడ ఏమంటున్నాడు, మహాబోధి టెంపుల్ ఎక్కడ ఉంది అంటున్నాడు. సాంచి, ఎల్లోరా, బోధ్ గయా, పాట్నా. సో ఎక్కడ ఉందంటే ఇది బోధ్ గయా. బోధ్ గయా ఎక్కడమ్మా, బీహార్ లో ఉంది. సాంచి, వేర్ ఇస్ ద మహాబోధి టెంపుల్ ఈజ్ లొకేటెడ్. అంటే గౌతమ్ బుద్ధునికి ఎన్లైన్మెంట్ అయిన ప్రదేశం ఇది గయా. గయా ఈజ్ ఏ బీహార్, బట్ సౌత్ గయా నాట్ సౌత్ గయా అని దేనిని అంటారు? సౌత్ గయా దేని అంటారు? నాగార్జున హిల్స్, నాగార్జున కొండ. ఏంటి? నాగార్జున కొండ. నాగార్జున కొండ ఏపీ, మా గుంటూరు డిస్టిక్. అంటే బీహార్ లో గౌతమ్ బుద్ధ ఉంటే ఆచార్య నాగార్జున లొకేటెడ్ నాగార్జున కొండ, నాగార్జున హిల్స్, ఏపీ. ఇతను ఏమంటాము? ఆచార్య నాగార్జునను సౌత్ బుద్ధ, దక్షిణాది బుద్ధుడు లేదా రెండవ బుద్ధుడు అంటారు. సెకండ్ బుద్ధ, సెకండ్ తథాగత. సో ఇవి మనకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో ప్రతిరోజు మనము ఒక్కొక్క టెస్ట్ అనేది చూసుకున్నాం. కాబట్టి కంపల్సరీ మీరు ఒక 50 దాకా మీరు ఓకే చేసుకుంటున్నా విన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ కు మీరు దాదాపు 30-40 అయ్యే విధంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి మీరు ఒక లెసన్ అనేది, ఒక నోట్స్ అనేది మీరు పెట్టుకోండి. ఈ నోట్స్ మీరు జాగ్రత్తగా ప్రతిదీ ఇవే మనకు రిపీట్ అవుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ మనం త్వరగా జాబ్ సాధించాలంటే మనకి ఇవి మస్ట్. ప్రీవియస్ క్వశ్చన్లు అనేది నెసెసరీ, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో కలుస్తున్నాం. ఓకే, అయితే ప్రతి ఒక్కరు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాన్ జీకే వరల్డ్. సుభాన్ జీకే వరల్డ్. సో ఫోన్ నెంబర్ 900000785009. సో మీ అందరికీ ఫ్రీ నెంబర్. ఇది స్టార్టింగ్ అవుట్ మొత్తం ఫ్రీ కాబట్టి సుభాన్ జీకే వరల్డ్ ఫోన్ నెంబర్ 900000785009. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని జాబ్ సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.